ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం రాబోతుంది. జూలై 25 నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనది. ఈ నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 25 నుండి ఎంతో విశేషమైన గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. అదే రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. గజలక్ష్మి యోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం చాలా శక్తివంతమైనది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఒక్క శ్రావణ శుక్రవారంకే కాకుండా శ్రావణ మంగళవారాలకు కూడా, అలాగే శ్రావణ శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శ్రావణ శనివారం నాడు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి పూజ గదిలో 3 దీపాలు వెలిగించాలి. ఇక శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. తన భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే తన భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. ఈ శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. అయితే 3వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యలేని వారు ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. ఈ నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి. ప్రతినిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఈ నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ నెల రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీనారాయణలను పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు. అదేవిధంగా వంకాయ తినకూడదు. ఇక ఈ నెల రోజులు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి, లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి. బెండకాయను కూడా శ్రావణ మాసంలో తినకూడదు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ ఆకుల్ని పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుంది. అలాంటి పాలను మనం తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకు దూరంగా ఉండండి. అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తాయి. ఆ వస్తువులు ఏమిటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టే. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి అభిషేకించిన పాలను ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి
తులసి మొక్కకు నీళ్లు పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు కలగకుండా దేవతలు రక్షిస్తారు. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ధూపం వేయండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనపరంగా బాగా స్థిరపడతారు. ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. జీవితంలో అదృష్టం అనేది ఉండదు. అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. మన కుటుంబంపై శివుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ నెలలో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. శ్రావణ మాసంలో చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పాలతో శివలింగాన్ని అభిషేకించండి. అలాగే ప్రతి శ్రావణ సోమవారం తప్పనిసరిగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ప్రతి శ్రావణ సోమవారం ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు. లేదంటే ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పేదలకు నూనె దానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి. ఈ నెలలో చేసే దైవారాధనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చెయ్యాలి. తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఉదయం వేళ దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.